హలో డియర్ బిలియనీర్స్, వెల్కమ్ టు అరుణ్ గిట్స్ తెలుగు ఛానల్. మీరు ఎప్పుడైనా గమనించారా? చాలా మంది మేనిఫెస్టేషన్స్ చేస్తారు, అఫర్మేషన్ చెప్తారు, విజన్ బోర్డ్స్ తయారు చేస్తారు, మెడిటేషన్స్ కూడా చేస్తారు. అయినా సరే వారి జీవితంలో పెద్ద మార్పు కనిపించదు. ఎందుకు? దీనికి కారణం ఒకటే, వాళ్ళు తమ కోరికను మార్చడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ తమ ఫ్రీక్వెన్సీని మార్చడం లేదు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది వన్ విష్ ఫ్రీక్వెన్సీ, లా ఆఫ్ అట్రాక్షన్ కంటే లోతైన శక్తివంతమైన సూత్రం. ఒక్కసారి ఊహించండి, మీరు ఒక రేడియో స్టేషన్ వినాలనుకుంటున్నప్పుడు 98.3 FM వినాలంటే ప్రతి సెకండ్ ఛానల్ని మార్చుకుంటూ ఉంటే ఆ స్టేషన్ ఎప్పటికీ మీకు క్లియర్గా వినిపించదు. అలాగే మన జీవితంలో కూడా ఈ రోజు డబ్బు కావాలి, రేపు కొత్త కారు కావాలి, ఎల్లుండి విదేశీ ప్రయాణం కావాలి, ఆ తర్వాత రిలేషన్షిప్స్ బాగుండాలి. ఇలా ప్రతిరోజు కొత్త కోరికల మధ్య మన మనసు తిరుగుతూ ఉంటుంది. వన్ విష్ ఫ్రీక్వెన్సీ చెప్తున్న సూత్రం ఏమిటంటే, మీ జీవితంలో ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన ఒక్క కోరికను ఎంచుకోండి. ఒకే కోరిక, ఒకే దిశ, ఒకే ఫ్రీక్వెన్సీ. అప్పుడు మీ ఆలోచనలు, మీ భావోద్వేగాలు, మీ నిర్ణయాలు, మీ చర్యలు అన్నీ ఒకే గమ్యం వైపు ప్రయాణిస్తాయి. పైకి అఫర్మేషన్, లోపల ఫియర్, పైకి విష్, లోపల డౌట్. ఇలాంటి పరిస్థితుల్లో మనసు కన్ఫ్యూజన్ లో పడుతుంది. అందుకే వన్ విష్ ఫ్రీక్వెన్సీలో మొదటి నియమం క్లారిటీ. మీ జీవితంలో ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ఒక్క కోరిక ఏమిటి? దాన్ని ఒక వాక్యంలో రాయండి, స్పష్టంగా రాయండి. ఇప్పుడు మీ హార్ట్ మీద చేతి పెట్టి ఇలా చెప్పండి: నేను కోరుకున్న వాస్తవానికి సరిపోయే వ్యక్తిని. నా సంకల్పం ఇప్పటికే నా చైతన్యంలో సాకారమైంది. నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. గుర్తుంచుకోండి, మేనిఫెస్టేషన్ అంటే విశ్వాసాన్ని ఒప్పించడం కాదు, మీ చైతన్యాన్ని మీ కోరికతో అలైన్ చేయడం. మీ కోరికను వెంబడించడం ఆపండి, ఆ కోరికకు తగిన ఫ్రీక్వెన్సీగా మీరు మారండి. అప్పుడు ఆకర్షణ సహజంగా జరుగుతుంది. చివరిగా ఒక మాట: కోరికలు ఎక్కువైతే శక్తి అనేది విభజింపబడుతుంది. సంకల్పం ఒకటైతే శక్తి అనేది కేంద్రీకృతం అవుతుంది. కేంద్రీకృతమైన చైతన్యమే వన్ విష్ ఫ్రీక్వెన్సీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అరుణ్ గిట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో శక్తివంతమైన వీడియోలో కలుద్దాం. వన్ విష్, వన్ ఫ్రీక్వెన్సీ, వన్ రియాలిటీ. థ్యాంక్ యూ సో మచ్.